మీరు ఇంకా ఆలోచన చేసి మంచివాడని చెప్పగలరా? ఎంత ఎడాసిటీ అండి, నాకు కడుపు మండేది. నాకు ఏం చేస్తారు నన్ను మీరు? నేను నిజాయితీ పడిన అనలా పాపం ఎప్పుడు అతను నన్ను ఏం చేయగలరని. ఏమి చేయగలరో ఇప్పుడు చట్టం చూపించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తా. ఈ కుటుంబం, రామచంద్రారెడ్డి కుటుంబం రాష్ట్రంలో ఒక భయంకరమైన మాఫియాగా తయారైందండి. ఆషామాషి కాదు. అటవీ భూములు 238 ఎకరాలు అటవీ భూమిని కొట్టేసిన వాడు ఇట్స్ ఎ మాఫియా. గనులు కొట్టేసిన వాడు మాఫియా. ఎర్రచందనం కొట్టేసిన వాడు మాఫియా. మద్యం అంతా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మాఫియా. ఈ కుటుంబం అంతా కూడా మాఫియాగా తయారైంది. వాళ్ళు చేయని అరాచకాలు లేవు, ఆ కుటుంబం సాగించని దారుణాలు లేవు, దోచుకోని రంగం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా, ఆయన కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా, ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పీల్చి